హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో పూసిన మందారాలని చూపిద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో మా ఇంట్లో. ఇదిగో అందరి ఇళ్ళలో కనిపించే, సాధారణంగా కనిపించే ఎర్ర మందార, రెక్క మందార. ఇదిగో ఇది బేబీ పింక్ కలర్ మందార, ఇదేమో చందనం కలర్ మందార, ఇంకోటి పూణే మందార అంటారండి దీన్ని. ఇదివరకు ఒక వీడియోలో కూడా చేసి చూపించాను దీని గురించి. ఇది పూణే మందార అండి, చాలా పెద్ద పెద్ద రెక్కలతో. ఇంకా చాలా ఇప్పుడు వేసంకాలం కాబట్టి కొంచెం సైజు తగ్గింది, ఇంకా కొంచెం పెద్ద పెద్ద రెక్కలతో ఉంటుంది ఈ మందార. ఎంత బాగుందో కదండి. చూడండి మన ఇంట్లో చెట్లకి పూలు పూసి అవి మనం తృప్తిగా దేవుడికి పెట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. చూడండి పొద్దున్న అసలు గార్డెన్లోకి వెళ్ళి ఈ పూలన్నీ ఒకసారి చూసామంటే మనకి తృప్తిగా ఉంటుంది. పడిన శ్రమని కూడా మనం మర్చిపోతాం కదండి. అందుకనే మీ ఇంట్లో కూడా ఇలాంటి మందారాలు పెంచుకోండి. మీ ఇంట్లో మరి ఏ రకం మందారం ఉందో, ఇంకా ఎలాంటి మందారాలు పెంచుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగో చూడండి, ఇదిగో 2 మూరలు, దాదాపు 2.5 మూరలు వచ్చిందండి దండ కడితే. దేవుడికి వేద్దామని చెప్పి ఈ దండ కట్టామండి. చూడండి ఎంత బాగుందో, అన్ని రకాల మందారాలతో. ఇంకా 2 రకాల మందారాలు ఉన్నాయండి, అవి ఇంకా పూయలేదు. ఒకటి త్రిబుల్ సైజు మందార ఒకటి ఉంది, బాగా ముద్ద మందార ఎర్రగా పూస్తుంది. ఇంకోటేమో వైట్ రెక్క మందార ఉంది, అది ఇంకా పూయలేదు ఇవాళ. అవి కూడా పూస్తే అవి కూడా కలిసి కడితే ఇంకా బాగుండేది, ఇంకా రంగురంగులుగా ఉండేది. ఇంతవరకు ఇదిగో ఈ మందార కట్టామండి. బాగుందా అండి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శారదా హ్యాపీ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.